ఆ క్లిప్ నా ఇన్బాక్స్లోకి వచ్చే వరకు నేను అతని గురించి వినలేదని సిగ్గుపడుతున్నాను అని ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ది గ్రేట్ ఆనంద్ మహీంద్ర గారు. అవును, ఎవరి కోసం అలా అన్నారో తెలుసా? భవేష్ భాటియా. ఈయన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. భవేష్ భాటియా ఒక అంధుడు. అవును, అతనికి 2 కళ్ళు కనిపించవు. రెటీనా కండరాల క్షీణత అనే డిజార్డర్తో పుట్టడం వల్ల భవేష్ వయస్సు ఎలా పెరుగుతూ వెళ్ళిందో అలా అలా ఆయన కంటి చూపు క్షీణిస్తూ వచ్చింది. 5 ఏళ్ల వయసులోనే భవేష్కు తెలుసు తాను మున్ముందు తన కళ్లతో ప్రపంచం చూడలేనని, చీకటి తనని ఆవహిస్తుందని. కాని అదే తలుచుకుంటూ కుంగిపోలేదు భవేష్. నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చదువుకోటానికి స్కూలుకు వెళితే తోటి స్టూడెంట్స్ భవేష్ని గుడ్డివాడని హేళన చేస్తూ అవమానించేవారు. ఇప్పుడు ఆయనకు 53 ఏళ్లైనా ఆ సంఘటనల్ని మాత్రం ఇంకా మర్చిపోలేదు భవేష్ భాటియా. బ్లైండ్ బాయ్ అంటూ ఎన్నో హేళనలు, అవమానాలు అన్నిటినీ ఓర్చుకుంటూ వచ్చాడు. కాని చదువుని మాత్రం ఎక్కడా నెగ్లెక్ట్ చేయలేదు. దానికి కారణం భవేష్ తల్లి. మొత్తానికి డిగ్రీ పూర్తి చేశాడు భవేష్. అప్పటికి భవేష్ తల్లి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. అయితే ఎలాగైనా తల్లిని బ్రతికించుకోవాలని ఉద్యోగం కోసం వెళ్తే, గుడ్డివాడివి, నువ్వేం పనిచేస్తావ్, పనిలేదు ఏం లేదు, ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనపడకు అంటూ తరిమి కొట్టారు. అనేక ప్రయత్నాల తర్వాత ఓ హోటల్లో మేనేజర్గా పనికి కుదిరాడు. తల్లిని కాపాడుకోవటానికి అహర్నిశలు కష్టపడ్డాడు. భవేష్ నీ వైకల్యంతో తన జీవితంలో కుంగిపోకుండా ఎంతో గొప్పవాడివి కావాలని ప్రతి క్షణం ధైర్యాన్ని నూరిపోసింది తన తల్లి. భవేష్కు వెన్నుముకలా ఉండేది. తల్లి ట్రీట్మెంట్ కొరకు భవేష్ డబ్బులు పోగు చేస్తూ వచ్చాడు. ఉన్న డబ్బులు అన్నీ పెట్టి కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నించినా కాని చివరకు ఆ రోజు రానే వచ్చింది. అతని తల్లి క్యాన్సర్తో పోరాడలేక మరణించింది. దాంట్లో నుండి కోలుకోకముందే భవేష్ కళ్ళని చీకటి పూర్తిగా కమ్మేసింది. దాంతో ఉన్న ఆ ఉద్యోగంలో నుండి కూడా పీకేశారు. ఇలా దెబ్బ మీద దెబ్బ భవేష్ని విపరీతంగా కృంగదీశాయి. అప్పుడే తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు భవేష్. ప్రపంచాన్ని నువ్వు చూడలేకపోతే ఆ ప్రపంచమే నిన్ను చూసేలా చేయి అని తల్లి చెప్పిన మాట ఆ క్షణం భవేష్కి గుర్తొచ్చింది. కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డాడు భవేష్. అయితే చిన్ననాటి నుండి భవేష్కి కాగితాలతో, మట్టితో, చెక్కలతో, చేతికి ఏది దొరికితే దానితో ఏదో ఒక వస్తువు కానీ, బొమ్మలు కానీ చేయటంలో ఇంట్రెస్ట్ ఉండేది. కాని ఇప్పుడు ఏం చేయగలం? చేతిలో పైసా లేదు. అప్పుడు చీకటిలో వెతకటం మొదలుపెట్టాడు భవేష్. మొత్తానికి వెలుగుని కనిపెట్టాడు. ప్రపంచమంతా వెలుగు చూపించాలనుకున్నాడు. చీకటిలో వెలుగు కావాలంటే కొవ్వొత్తి వెలిగించాలి. కానీ తయారు చేయటం కూడా రాదు. ఎప్పుడూ చేసిందీ లేదు. ఎలా చేస్తారో తెలిసిందీ లేదు. 1999లో నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ వారు భవేష్కి సాదా కొవ్వొత్తిని ఎలా తయారు చేయాలో మాత్రమే నేర్పించారు. అయితే భవేష్ మాత్రం వినూత్నంగా ఆలోచించి రంగులు, సువాసనలు మరియు వివిధ ఆకారాలతో కొవ్వొత్తులు చేయాలని అనుకున్నాడు. కాని రంగులు, సువాసనలు అంటే భవేష్ బడ్జెట్కు మించినవి. కాబట్టి అతను రాత్రంతా కొవ్వొత్తులను తయారు చేసి మరునాడు మహాబలేశ్వర్లోని తన స్థానిక మార్కెట్లో ఒక మూలలో నిలబడి స్నేహితుడి దగ్గర 50 రూపాయలు అప్పుగా తీసుకుని ఒక బండిని అద్దెకు తెచ్చుకొని దానిపైన కొవ్వొత్తులు పెట్టి అమ్మడం మొదలుపెట్టాడు. భవేష్ తయారు చేసిన కొవ్వొత్తులు అందరినీ ఆకర్షించటంతో మొత్తం అమ్ముడుపోయేవి. ప్రతిరోజు 25 రూపాయలు పక్కన పెట్టి తర్వాత సరుకులు కొనడానికి ఉపయోగించేవాడు భవేష్. అప్పుడు అతను చేసింది అతి చిన్న వ్యాపారమే అయినా కనీసం నేను ఇష్టపడేదే చేస్తాను అని గర్వంగా చెప్పుకుంటాడు భవేష్. వ్యాపారం కొంత పెరగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తన బండి దగ్గర కొవ్వొత్తులు కొనడానికి వచ్చే నీత అనే మహిళతో పరిచయం ఏర్పడి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత మహాబలేశ్వర్లోని అతని చిన్న ఇంట్లోనే కాపురం పెట్టారు. కాని భాటియా జీవితంలోకి భార్య వచ్చాక కొత్త వెలుగు రావటం మొదలైంది. కొవ్వొత్తులను మార్కెటింగ్ చేయటంతో నీత చాలా సహాయపడింది. భాటియా బలమైన సంకల్పంతో ముందడుగులు వేస్తున్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యాపారం చేస్తున్న క్రమంలో ఒక బ్యాంకు నుంచి 15,000 రూపాయలు లోన్ తీసుకొని
కొత్త పద్ధతులతో క్యాండిల్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తనలాంటి అంధులకు కొంత మద్దతుగా నిలిచి వారికి ఉపాధి కల్పించాడు. ఆ సమయంలోనే సన్ రైజ్ క్యాండిల్స్కు పునాది వేశాడు. అలా ఆ రోజు 50 రూపాయలు అప్పు తీసుకొని స్టార్ట్ చేసిన బండి వ్యాపారం ఇప్పుడు 100 కోట్ల బిజినెస్గా ఎదిగింది. ప్రస్తుతం సన్ రైజ్ క్యాండిల్స్ సంస్థ సంవత్సరానికి 350 కోట్ల రూపాయల లాభాలను పొందుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది ఈ కంపెనీ క్యాండిల్స్ ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. సాధారణ క్యాండిల్స్ మాత్రమే కాకుండా సువాసనలు వెదజల్లేవి, మంచి డిజైన్ కలిగిన క్యాండిల్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయించటమే భవేష్ని ఈరోజు ఈ రేంజ్లో నిలబెట్టింది. ఒకప్పుడు భవేష్ మరుసటి రోజు క్యాండిల్ స్టాక్ కోసం మైనం కొనడానికి రోజుకి 25 రూపాయలు చాలా కష్టపడి కేటాయించేవాడు. ఈరోజు సన్ రైజ్ క్యాండిల్స్ తమ 9000 డిజైన్ల సాదా, సువాసన మరియు అరోమా తెరపై కొవ్వొత్తులను తయారు చేయడానికి రోజుకు 25 టన్నుల మైనపును ఉపయోగిస్తారు. సన్ రైజ్ క్యాండిల్స్ ను నడపడానికి దృష్టిలోపం ఉన్నవారిని నియమించాలని తన నిర్ణయంపై భవేష్, అందులకు మేము శిక్షణ ఇస్తాం, తద్వారా వారు పనిని అర్థం చేసుకోగలరు మరియు మా యూనిట్లో మాకు సహాయం చేయడమే కాకుండా ఒకరోజు వారి సొంత వ్యాపారాన్ని స్థాపించడానికి ఇంటికి తిరిగి వెళతారు. అది నేను కోరుకునేది అంటారు భవేష్. కేవలం 50 రూపాయలతో మొదలై 350 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగి ఏకంగా 9,000 మంది అంధులకు అందమైన జీవితాన్ని భాటియా ప్రసాదించారు. 53 ఏళ్ల భాటియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలకు 12,000 రకాల డిజైన్స్ చేసిన క్యాండిల్స్ విక్రయిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా భవేష్ భాటియా అకుంఠిత దీక్షను ప్రశంసించారు. అతని జీవితం ఎంతో మందికి ఆదర్శమని వెల్లడించారు. ఒకప్పుడు చూపు లేకపోవడం వల్ల ఉద్యోగం ఇవ్వని వారు సైతం సభాష్ భాటియా అని పొగుడుతున్నారు. ఆ రోజు తన తల్లి చెప్పిన మాట, నువ్వు ఈ లోకాన్ని చూడలేకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది అనే మాట ఖచ్చితంగా భాటియాకు సరిపోతుంది. భవేష్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా. కొవ్వొత్తుల వ్యాపారంలో స్థిరపడిన తర్వాత స్పోర్ట్స్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆయన దగ్గర మొత్తం 109 పతకాలు ఉన్నాయి. అయితే ప్రాక్టీస్ కోసం 500 పుషప్స్, ప్రతిరోజు 8 కిలోమీటర్ల రన్నింగ్ మరియు ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేసిన జిమ్ని ఉపయోగిస్తారు భవేష్. కానీ తాను అనుకున్నదంతా సాధించి సంతృప్తి చెందలేదని భవేష్ అంటుంటారు. నాకు చాలా కలలు ఉన్నాయి, ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొదటి అంధుడిగా నిలవాలనుకుంటున్నాను. కానీ అన్నిటికంటే మించి ప్రతి అంధ భారతీయుడు తమ కాళ్లపై తాము నిలబడాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతారు భవేష్ భాటియా. తల్లి చెప్పిన ఒక్క మాటతో భవేష్ ఈరోజు తనని చీకటి ముసిరినా తాను మాత్రం ప్రపంచానికి వెలుగు పంచి తన వైపు చూసుకునేలా ఎదిగారు. హ్యాట్స్ ఆఫ్ భవేష్ భాటియా. మీ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తి, ఎందరో వికలాంగులకు మనోధైర్యాన్ని ఇస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. మరి భవేష్ భాటియా కోసం మా వీడియోని లైక్ చేసి ఆయనపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్, మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.